షటప్. ఇంత అందంగా రెడీ అయ్యి ఇంత ఓవర్గా ముస్తాబయ్యి చిరిగిన చీర కట్టుకొస్తావా? నేను చిరిగిన చీర కట్టుకోలేదండి. కట్టుకుని వస్తుంటే చీర చిరిగింది. మీరేమో బయట నుంచి రమ్మని తొందర పెట్టారు. ఆ టైంలో మార్చుకుంటాను అంటే మీరు ఉద్యోగం విషయంలో మనసు మార్చుకుంటారేమోనని భయమేసి ఆ ఆలోచన మార్చుకుని పరిగెత్తుకొచ్చేసాను. అందరి ముందు నా పరువు తీసావు. ఒక సూది దారం ఇస్తారా? ఎందుకు? పోయిన పరువుకు అతుకులేస్తావా? చిరిగిన చీరకు కుట్లేస్తాను. ఓ కాంట్రాస్ట్ కలర్ క్లాత్ ముక్క కూడా ఇస్తాను. పాత సినిమాలో లాగా అతుకులేసుకుని తిరుగు. బాగుండదేమోనండి. బ్లాక్ అండ్ వైట్ సినిమాలాగా ఉంటుంది. నాతో రా. ఏంటిది? చెఫ్ డ్రెస్ కోడ్. ఇది నేనేసుకోవాలా? ఏ డైరెక్ట్ గా తీసుకొచ్చి నా ఛాంబర్లోనే కూర్చోబెడతాను అనుకున్నావా? అది కాదు. మీరు జాబ్ అనగానే స్వర్ణకమలం సినిమాలో భానుప్రియలా ఫీల్ అయ్యి రెడీ అయ్యి కష్టపడి. ఇంత డెకరేషన్ అవసరం లేదు. తీసుకో, లోపలికి వెళ్ళి వేసుకో. ఏం జరుగుతుందంట? ఏమో, మనం వినకూడదని బాను సీక్రెట్స్ చెప్తుందేమో. అందుకేనా? లేదంటే మన జాబ్కి ఎసరు పెడుతుందా? ఏమో, నీ సీట్ పోతుందో నా సీట్ పోతుందో. ఈమెవరో మీకు తెలుసు కదా? తెలుసు సార్. మర్చిపోండి. ఈమె ఎవరనేది మర్చిపోండి. మీలో ఒకరు, మీతో ఒకరు. కొత్తగా జాయిన్ అయ్యారనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు ప్రత్యేకంగా చూడటం, గౌరవ మర్యాదలు ఇవ్వటం, ఏదైనా పొరపాటు చేసినా కప్పిపుచ్చటం లాంటివి చేయకుండా ఒక ఎంప్లాయీ లాగే చూడండి.
యాక్చువల్లీ నేను సింప్లిసిటీని ఇష్టపడతాను. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఆ, 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 యా 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 మాట ఇవ్వటం కాదు, మళ్ళీ మాట మార్చకూడదు. ప్రమాణం చేయండి. మేము ఆడాలి ఎన్ని ఆటలు ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి. మీ చిన్నమ్మాయి పెళ్లికి నేను చేసే డబ్బు సాయం మీ పెద్దమ్మాయికి నేను ఇచ్చే భారం. మేడం, బరువు చాలా ఎక్కువైంది. మెడకాయ మీద తలకాయ కొండపల్లి బొమ్మలా ఊగుతుంది. తల మీద ఉన్న బరువు కాస్త తీసుకుంటారా? అయ్యోయ్యో, నేను గమనించనే లేదు అశోక్. కాస్త కిందకు వంగు, బరువు చాలా తగ్గిస్తాను. గోడ కుర్చీ వేసినట్టుంది, తీసుకున్నారా మేడం? తీసాను. మరి బరువు తగ్గలేదేంటి? ఇదిగో అశోక్, తీసాను. మీరు తీసింది ఇదా? చూడు, బరువు తగ్గుతుంది. అబ్బా, పద. చాలా తగ్గింది మేడం. 1 క్వింటాల్ బరువు దించేసినట్టయింది. అబ్బా, రా, ఆట రాని మాట్లాడతానులే. నడు. ఏంటే, నన్ను కాదని ఇంకొకరితో పెళ్లి చూపులు కూర్చుంటావా? ఎంత ధైర్యమే నీకు? చెప్పింది గుర్తుందిగా? నా మాట వినకపోతే నీ బతుకు బజారు పాలే. ఆలోచించుకో. అశోక్, నువ్వు నడుస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మేడం, ఓకే. అంజలి అక్క, అంజలి అంజలి, నేనే తప్ప చేయలేదక్క. ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో, ఏడవకు అంజలి. ఏమంటున్నాడా రాస్కెల్? అసలు నువ్వు అతను ఎందుకు కలవడానికి వచ్చావు? మాట్లాడు అంజలి, ఏంటి? బద్రి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడక్క. వాడు చెప్పినట్టు వినకపోతే నా జీవితం నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు. బ్లాక్మెయిల్ ఏంటి, బెదిరించడం ఏంటి? అర్థమయ్యేలా చెప్పు. ఈ ఫోటోలు చూపించాల్సిన వాళ్ళకి చూపిస్తాను. నన్ను కొట్టక్క. నన్ను కొట్టడమే కాదు, నన్ను చంపేసిన తప్పలేదు. కొట్టక్క, కొట్టు కొట్టు. అంజలి, బాధపడకు. వాడి ప్రేమలో నిజాయితీ ఉందని గుడ్డిగా నమ్మా. అది నీ తప్పు కాదు, నువ్వు అమాయకురాలివి. నీలాంటి మంచిదాన్ని మోసం చేయాలని చూస్తున్నందుకు వాడు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేది మనసులో పెట్టుకుని కుమిలిపోకు. నువ్వింటికెళ్ళు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. వెళ్ళు.
దక్ష మాయ ఏరి? దక్ష మాయా, దక్ష మాయా, దక్ష. ఏంటిది? ఏంటి అవతారం? అయ్యో, నవ్వటం అయిపోతే మీరు ఇంకా సంతోషించి ఇంకొక విషయం చెప్తాను. ఏంటది? ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా ఒక్కరోజే చెఫ్ ఉద్యోగం ఇచ్చి ఇంటికి తోసేశారా? వెళ్ళేటప్పుడు ఎయిర్ హోస్టెస్ లా వెళ్ళి వచ్చేటప్పుడు పేదరస్ పెద్దంలా వచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి కదక్కా. మీరు కోరుకున్నది, కలలు కన్నది, ఊహించుకున్నది అక్కడేం జరగలేదు. మరేంటో మేము సంతోషించే తీపి కబురు. తీపి కబురు కాదు, తీపి మిఠాయి. నాకు ఉద్యోగం ఇచ్చిన శుభ సందర్భంలో ఏజీ అందరికీ స్వీట్స్ పంచారు. ఇంటి దగ్గర మీ అందరికీ నాకు ఉద్యోగం వచ్చిందన్న వార్తతో నోరు చేదైపోయి ఉంటుందని మీకోసం తీసుకొచ్చాను. మర్చిపోయాను, ఇవి ఏజీనే స్వయంగా చేశారు. అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. ఇంకా నయం, నువ్వు స్వయంగా చేసి అందరికీ పంచలేదు. సర్లే, ఇటివ్వు. బాగున్నాయి కదా? ఎంజాయ్ చేయండి. నేను వస్తాను. బాయ్ బాయ్. తీసుకో. చాలా బాగుంది కదా? తినండి తినండి, మీ గేట్స్ ఓపెన్ అవ్వటం ఖాయం. ఏదో చేదుగా అనిపిస్తుందేంటి? చేదు కదక్కా, ఉగాది పచ్చడిలాగా అన్ని టేస్ట్ లో ఉన్నట్టున్నాయి. ఏదో వామిటింగ్ వస్తున్నట్టుంది. ఏంటక్కా, ఏదైనా విశేషమా? ఛీ, కాదు కాదు, తల బాగా దక్షకు స్వీట్స్ ఎక్కువగా ఇష్టం ఉండదులే. నాకైతే ఏదైనా నాకేంటి కడుపులో గడబిడగా ఉంది. కడుపులో కషాయం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అక్క.
పాకశాస్త్ర ప్రావీణ్యం చూసి కాదు, నీ కునికిపాట్లు చూసి చప్పట్లు కొట్టాను. లేచి మొహం కడుకో, నిద్రమతో వదులుతుంది. వాష్రూమ్లోకి వెళ్లకుండా బయటకు వెళ్తుందేంటి? టట్టడాయ్. ఇవన్నీ ఎందుకు? నిద్రమత్తు వదలాలంటే ఏదో ఒకటి అలా నమలుతూ ఉండాలి. పాకశాస్త్రం స్టడీ చేయమంటే తింటూ చదవమని కాదు. తింటూ చదివితే నాకు నిద్ర రాదు. చెంబు బిందైపోతుంది. ముందు చదివి బుర్రకెక్కించుకో. ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడుగు, చెప్తాను. అలాగే అలాగే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? అత్తెసరు అంటే అత్త పెట్టిన ఎసరా? అన్నం గంజి వంపకుండా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసి వండటం. ఓ, హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? తీగ పాకం అంటే ఏ తీగ పాకం? ఎనుపు తీగ, రాగి తీగ, వెండి తీగ? నీ షుగర్ గాని బెల్లం గాని స్వీట్ చేసేటప్పుడు కావాల్సినంత పాకం రావడాన్ని తీగ పాకం అంటారు. ఓ, తీగ అని ఎందుకన్నారు? బాను, నాకు నిద్ర వస్తుంది. నాకు రావడం లేదు. నన్ను పడుకోనివ్వు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. ఏంటి? ఇప్పుడు వడకి బొక్కుంటుంది కదా, అది ముందు పెడతారా చేశాక పెడతారా? నిన్ను పాతి పెట్టి పెడతారు. అనవసరంగా నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టున్నాను. ఏయ్, ఇంకోసారి ఎక్స్క్యూజ్ మీ అన్నావంటే నిన్ను ఈ బిల్డింగ్ మీద నుంచి తోసి పారేస్తాను. పడగా.
అలాంటివి మా ఇంటా వంట లేవు. సరే, మా సంగతి వదిలేయండి. మీరు మాత్రం మంచి మంచి చీరలు, డ్రెస్సులు, చాలా ఖరీదైన నగలు వేసుకుంటున్నారు. ఇవన్నీ మీ పుట్టింటి వాళ్ళు తెచ్చిపెట్టారా, లేక మీ మొగుళ్ళు కొనిపెట్టారా, లేదంటే నా కూతురు మొగుడు కొనిపెట్టాడా? ఏజే ఆస్తంటే ఇదంతా నా కూతురు ఆస్తే కదా. ఇప్పుడు చెప్పండి, నాకు లేనిదేంటి, మీకున్నదేంటి? కనీసం నా వయసుకైనా గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. నీ జీవితం సర్వనాశనం చేస్తాను. అక్క, వాడేదో చేసేలా ఉన్నాడు. పొరపాటున మా గురించి బయటపడితే ఏజే పరువు పోతుంది. వాడికి అంత ధైర్యం లేదంజలి. ఇది ఏజే ఇల్లు, వాడి పోలీస్ స్టేషన్ కాదు. ఏజే పరువు పోయే పనేది వాడు చేయడు. అయినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. రా. ఏంటి మా బద్రి మీకు మంచి కంపెనీ ఇస్తున్నట్టున్నాడు? అవునండి, అంజలి గురించే చెప్తున్నారు. అవునా? మా అంజలి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. బద్రిని మా ఇంట్లో చూడటమే గాని పెద్దగా పరిచయమే లేదు. అవునా? మరి అలా చెప్పాడేంటి? ఎలా చెప్పాడు? పూర్తిగా పరిచయమే లేనప్పుడు ఏమన్నాడు? బద్రీ భార్య సింధుని అంజలి కొంతకాలంగా కేర్ టేకర్ గా చూసుకుందంట కదా, అదే చెప్తున్నాడు. ఏజే ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా ఫ్యామిలీకి చాలా గౌరవం. అందులో సింధుకు యాక్సిడెంట్ అయిందని తెలిసేసరికి బాధపడని వాళ్లే లేరు. మా అంజలి ఇంకా సెన్సిటివ్. తను ఇలాంటి వాటిల్లో ముందుంటుంది. గుడ్ గుడ్. అలాంటి మనసుంటే అంతకన్నా గొప్పదనం ఏం కావాలి? వీడు కావాలని అంజలిని టెన్షన్ పెట్టాలని ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు. ఇక్కడి నుంచి వీడిని ఎలా బయటకు పంపించాలి? ఏంటి బద్రి ఇది? కాస్తైనా సింధు గురించి పట్టించుకోకపోతే ఎలా? ఏం జరిగింది? ఏం లేదండి. సింధు ఒంటరిగా గదిలో ఉంటే చాలా లోన్లీగా ఉంటుంది కదా. బయటికి తీసుకొచ్చి అందరి మధ్యలో కూర్చోబెడితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది కదా, అదే చెప్తున్నాను. మంచి ఆలోచనే. బద్రి, వెళ్ళి సింధుని తీసుకురా. పాపం ఒంటరిగా ఉంది.
అందరినీ చూస్తే అయినా తొందరగా రికవర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ముందు ఓపెన్ చేసి చూడు. కరెక్ట్, పర్ఫెక్ట్. భాను, మీ ఆయన నీకోసం ప్రేమతో చీర సెలెక్ట్ చేశాడే. నిజంగా ఈ చీర ఎంత బాగుందో. ఇదంతా ప్రేమే అని మురిసిపోతుంది నా కూతురు. భగవంతుడా, నా కూతురిని నువ్వే కాపాడాలి. అశోక్, ఆ గ్రీన్ ఫైల్ పక్కనున్న రెడ్ ఫైల్ కదా నువ్వు తీసింది? అవును సార్. మరి అందులో లేకపోవడం ఏంటి? సరే, మన వర్ధన్ సార్తో చెప్పు, తీస్తాడు. నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఇక్కడేం చేస్తున్నారు? ఒంటరిగా ఎక్కడెందుకు నిలబడ్డారు? శూన్యాన్ని చూస్తున్నాను బాబు. అదేంటి? నాది ఎంత స్వార్థం బాబు. అవును బాబు, రొయ్యల రాజు మంచివాడు, మర్యాదస్తుడు, కోపమే రానివాడు అని అందరూ అనుకుంటారు గాని పెద్ద కూతురి భవిష్యత్తును బలిపెట్టి ఆ బలిపీఠం మీద చిన్న కూతురి కళ్యాణ మంటపం వేస్తున్నాడని ఈ అందరికీ తెలుసు బాబు. ఇదంతా మీరేం చేయట్లేదే? మీరు చెయ్యాలనుకున్నా ఆపలేకపోతున్నాను కదా బాబు. మీరు నేను నిమిత్త మాత్రం రాజుగారు. ఇది భానుమతి స్వయంగా మార్చుకున్న తలరాత. మీరు తలుచుకుంటే ఆ తలరాతని నీటి మీద రాతలా మార్చగలరు కదా బాబు. మీరు నాకు ఇచ్చిన మాటను కూడా నీటి మీద రాతలాగే నీళ్లలో కలిపేస్తారా? అయ్యో, నేనంత పాపం చేయలేను బాబు. మాట మీదే నిలబడతాను, కానీ సరిగ్గా నిలబడటం రావటం లేదు. ఎందుకో నా కాళ్ల కింద భూమి కుంగిపోతున్నట్టుంది బాబు. ఆ తడబాటు మాత్రమే ఇది. ఇచ్చిన మాట కోసం కన్న కూతురి కాపురానికే ఖరీదు కట్టిన షరాబులాగా దర్జాగా దరిద్రంగా బ్రతుకుతానులేండి. రాజుగారు, మీరు చేసిందేమీ లేదు. ఎందుకు ఇంతలా కుమిలిపోతున్నారు? నేను కూడా భానుమతిని బయటికి పంపడం కోసం మాత్రమే అంజలి పెళ్లి చేయట్లేదు. ఒక మధ్యతరగతి తండ్రిగా మీరు సమాజం నుండి ఎలాంటి వ్యతిరేకతని చూడకముందే అంజలి పెళ్లి జరిగిపోతే మీ బాధ్యత తీరిపోతుందని, మీ గుండె భారం సగమైనా తగ్గుతుందని ఈ పెళ్లి జరిపిస్తున్నాను. ఇక భాను విషయం అంటారా? ఆమెలో లేని క్రమశిక్షణని నేను ఆమెకు నేర్పించే పనిలో ఉన్నాను. నాతో పాటు రెస్టారెంట్కి తీసుకెళ్లి ముందు పని విలువ నేర్పిస్తున్నాను. ఆ తర్వాత ఆమె కాళ్ల మీద ఆమె నిలబడుతుంది. అప్పుడు ఒంటరిగా ఉన్న ఆమె వెనకాల ఉన్న డబ్బు, ఆమె నిలబడిన ఉన్నత స్థానం ఆమెకు చేయూతనిస్తాయి. ఎంతైనా ఐదోతనం లేని సౌభాగ్యం, అలంకారంగా మిగిలిన వైభోగం, ఇంతే కదా దాని జీవితం. అది చిన్నపిల్ల బాబు, ఇంకా లోకం పొగడ తెలియని పసిపిల్ల. కానీ నన్ను అమ్మలా చూసుకుంది. ఇప్పుడు నేను
ఆ అమ్మ ముఖమే సరిగ్గా చూడటం లేదు బాబు. దాని మీద ద్వేషంతో కాదు బాబు, దాని అమాయకమైన మొహం చూసే ధైర్యం లేక